నమస్తే. దిస్ ఈస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు మూవీ అనలిస్ట్ అప్పాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ శౌర్య. సార్, న్యూ ఇయర్ కి మొత్తానికి కొత్త సంవత్సరంలో లైన్గా వరుస వడ్డింపులు, ఆ! పోస్టర్ రిలీజ్లు, అవును. స్టో మూవీ గ్లిమ్స్లు, అవును. ఒకదాని తర్వాత ఒకటి కంటిన్యూస్ అసలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు ఫ్యాన్స్ అందరూ. అవునవును. సో ఇలాంటి టైంలోని ఆ! మరలా పవన్ గారు మరలా కొత్త మూవీ అవును. ఫైనలైజ్ అవ్వడము, ఇది ఖచ్చితంగా వస్తుంది అని అనుకోవడము. ఆ! సో ఆ మూవీకి సంబంధించిన అవును. డీటెయిల్స్ ఒక్కసారి మీ నోటితో అలా అదే. వదిలేస్తే పవన్ ఫ్యాన్స్ అందరూ అదే. ఖుషి అదే. అయిపోతారు. అవును. అంటే ఈ ప్రాజెక్ట్ కొత్తగా అనౌన్స్ చేసింది కాదు. ఉమ్, అంతకుముందే అనౌన్స్ చేశారు. ఫార్మల్‌గా గూడా అప్పుడు ఏదో పూజా కార్యక్రమం లాంటివి కూడా చేసినట్టు గుర్తు నాకు. ఉమ్, అయితే మధ్యలో ఆయన పాలిటిక్స్‌లో ఫుల్ బిజీ అయిపోవడం, అవును. తర్వాత 'హరిహర వీరమల్లు', తర్వాత 'ఓజీ' ఓజీ. అయి ఏమనుకున్నారంటే 'ఉస్తాద్ భగత్ సింగ్'తో ఇంకా ఆయన సినిమాలకు ఫుల్ స్టాప్ పెడతాడేమో అని చెప్పి కొన్ని ఊహాగానాలు జరిగాయి. అవును. కానీ ఆయన డిస్కషన్స్ కూడా జరిగినాయి అవును పొలిటికల్ జరిగింది. గా. కానీ ఆయన రాజకీయాల్లో అది చేస్తూనే ఈ సినిమాలు కూడా చేయాలన్న ఒక ఇది సంకల్పంతోటి ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. ఉమ్, ఎందుకంటే ఇప్పుడు సుజిత్ ఓజీ డైరెక్టర్ తోటి మళ్ళీ ఓజీ 2 కూడా ఉమ్, ఉంటదని చెప్పి చెప్తున్నారు. ఉమ్, ఇప్పుడు సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ ఉమ్, అంటే ముందే అనౌన్స్ చేశారు. ప్రొడ్యూసర్ కూడా ఆయన రామ్ తాల్లూరి అని చెప్పి పవన్ కళ్యాణ్‌కి మంచి ఫ్రెండ్, మంచి ఫ్యాన్ కూడా ఉమ్, ఆయన. వక్కంతం వంశీ దీనికి రచయిత, కథా రచయిత. ఉమ్. వక్కంతం వంశీ ఆయన వక్కంతం వంశీ, సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో అంతకుముందు ఫస్ట్ 'రేసు గుర్రం'. అంతకుముందు కూడా కొన్ని ఉన్నాయి. 'రేసు గుర్రం' సినిమా ఏ రేంజ్‌లో సక్సెస్ అవును, అయిందో ఫుల్ మనకు హిట్ తెలుసు మూవీ. కదా! అల్లు అర్జున్ కెరీర్‌లోనే అప్పటికి బిగ్గెస్ట్ అవును, హిట్. హిట్. శృతి హాసన్ క్యారెక్టరైజేషన్ గాని, అదంతా అసలు ఒక డిఫరెంట్ రేస్ బ్రహ్మానందం ఒక జోష్ ఉన్న. బ్రహ్మానందం కామెడీ గాని అవును, అన్నీ మామూలుగా ఉండవు కదా! సో వాళ్ళిద్దరి కాంబినేషన్‌లో అటువంటి సూపర్ డూపర్ హిట్ వచ్చింది. అవును. అయితే ఇప్పుడు డైరెక్టర్‌గా సురేందర్ రెడ్డి కొంచెం వెనకంజలో ఉన్నాడు. అలాగే రైటర్‌గా వక్కంతం వంశీ కూడా ఆయన కూడా డైరెక్షన్‌లోకి వచ్చి ఉమ్, అల్లు అర్జున్ తోటే ఒక సినిమా చేశాడు. 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' అని. అది కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఆ తర్వాత నితిన్ తోటి 'ఎక్స్ట్రార్డినరీ మ్యాన్' అని ఒక సినిమా చేశాడు. అది కూడా అది కూడా యావరేజ్ డిసప్పాయింట్ చాలా. డిసప్పాయింట్ చేసింది. సో ఇప్పుడు అతనేమో మంచి కసి మీద ఉన్నాడు వక్కంతం వంశీ. సురేందర్ రెడ్డి ఏంటంటే 'రేసు గుర్రం' తర్వాత రామ్ చరణ్ తోటి 'ధ్రువ' అనే ఒక సినిమా చేశాడు. అవును, ధ్రువ. అది మంచి హిట్ కదా! అంటే అతను ఫస్ట్ సినిమానే పెద్ద హిట్ కదా! అతనొక్కడే. కళ్యాణ్ రామ్ తోటి, నందమూరి కళ్యాణ్ రామ్ తోటి అతనొక్కడే సినిమా. ఫస్ట్ సినిమా తోటి సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. తర్వాత ఎన్టీఆర్‌తో 'ఊసరవెల్లి' అవును, ఇలాగా ఊసరవెల్లి కూడా మంచి హిట్. 'కిక్' వీళ్ళిద్దరు కాంబినేషన్‌లో అసలు కిక్ అయితే చెప్పక్కర్లేదు. అసలు యమా కిక్ రవితేజ ఇచ్చింది కదా! యాక్షన్ దాన్ని కూడా సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ. సూపర్ వక్కంతం వంశీ కాంబినేషన్ సార్ వీళ్ళిద్దరిది. వక్కంతం వంశీ రైటర్, సురేందర్ రెడ్డి డైరెక్టర్. సో 'రేసు గుర్రం', 'కిక్', 'ధ్రువ' లాంటి సినిమాలు తర్వాత వీళ్ళ కాంబినేషన్‌లో వస్తున్నటువంటి సినిమా. ఈయన ఏంటంటే చిరంజీవి తోటి 'సైరా నరసింహారెడ్డి' అని ఒక సినిమా చేశాడు డైరెక్టర్. యాక్చువల్‌గా అది ఆయన జోనర్ కాదు. కానీ ఆ బాధ్యతని సురేందర్ రెడ్డికి అప్పచెప్పారు. ఎందుకంటే వాళ్ళ రామ్ చరణ్ తోటి ఈయనకి ఏర్పడినటువంటి అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకొని ఈయనైతే న్యాయం చేస్తాడు. ఎలాగ రచయితలు ఉంటారు కాబట్టి ఆ రచయితలు చేసినటువంటి బౌండెడ్ స్క్రిప్ట్‌ని ఈయన ప్రాపర్‌గా ఎగ్జిక్యూట్ చేస్తాడని చెప్పి అనుకున్నారు. సినిమా చాలా భారీ బడ్జెట్‌తో చేశారు. అమితాబ్ బచ్చన్ అందులో ఉన్నాడు. నయనతార, తమన్నా ఇలాగా చిరంజీవి ఓన్ ప్రొడక్షన్ హౌస్ అది. ఓన్‌గా ఆయన ప్రొడ్యూస్ చేశాడు. కానీ ఎందుకో ఆ సినిమా ఎక్కలేదు జనాలకి. ఆ తర్వాత మళ్ళీ అఖిల్ తోటి 'ఏజెంట్' అని ఒక సినిమా చేశాడు. అది బాగా డిసప్పాయింట్ చేసింది. సో ఈ 2 డిసప్పాయింట్‌మెంట్ తర్వాత సురేందర్ రెడ్డి చేస్తున్నటువంటి సినిమా. నేను ఇందాక చెప్పినట్టు 'వక్కంతం వంశీ' ఆ 2 సినిమాల తర్వాత తను మళ్ళీ రైటర్‌గా బ్యాక్ టు మళ్ళీ తను ఏదైతే తన కోర్ స్ట్రెంగ్త్ ఉందో అందులోకి వచ్చి ఈ సినిమాకి కథా మాటలు అందిస్తూ తను చేస్తున్న సినిమా. పవన్ కళ్యాణ్ దానికి యాడ్ అయితే ఇంకెలా ఉంటది? ఇక మనకి అదే కిక్ ఏది ఉందో ఆ కిక్ మించిన కిక్ ఇక్కడ అదే వచ్చే అదే అవకాశం. అవును. అంటే ఈ ముందు 2 సినిమాలు కూడా సరే ఈ సినిమాలు అఖిల్ సినిమా బాగా డిసప్పాయింట్ చేసింది. సార్, అంటే అఖిల్‌వి వరుసగా హిట్ హిట్ అని అనిపించిన మూవీ బాగా ప్రేక్షకుల్ని. అవును. అంటే ఏదో ఏది ఒక కూడా సినిమా అంత ఏదో నార్మల్ బ్యాలెన్స్డ్ గా వెళ్తుంది తప్ప ఒక. ఏదో ఒక్క సినిమా వరల్డ్ ఫేమస్ బ్యాచులర్ ఏదో ఒక సినిమా ఉంది. ఆ ఒకటి 2 సినిమాలు తప్ప మిగతా సినిమాలన్నీ కూడా పాపం అతను డిసప్పాయింట్ చేసినాయి. ఇప్పుడు
సితారా ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ సినిమా మీద మంచి హోప్స్ ఉన్నాయి. సో ఈ వీళ్ళు ముగ్గురు కాంబినేషన్ లో వస్తున్నటువంటి సినిమా డెఫినెట్ గా ఒక మరో సెన్సేషన్, అంటే ఓజీని మించిన సెన్సేషన్ క్రియేట్ ఎలా చేస్తుంది. చూడబోతున్నాం అసలు పవన్ కళ్యాణ్ గారిని? అంటే ఉస్తాద్ భగత్ సింగ్ మీద మంచి హోప్స్ ఉన్నాయి. అవును. ఉస్తాద్ భగత్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా కొంచెం ఈ మధ్య కొంచెం వెనకబడ్డాడు. మిస్టర్ బచ్చన్ కానీ అంతకుముందు ఆయన తీసిన సినిమా కానీ అవును. డిసప్పాయింట్ చేసినాయి. కాబట్టి ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మీద ఫుల్ ఫోకస్ పెట్టి ఆయన చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమా కాబట్టి డెఫినెట్ గా అంచనాలు అయితే ఒక రేంజ్ లో ఉంటాయి. వీళ్ళు ఈ ఫెయిల్యూర్ లో ఉన్నటువంటి ఇద్దరు డైరెక్టర్లు కలిసి, అంటే ఈయన రచయితగా ఈయన డైరెక్టర్ గా కలిసి చేస్తున్న సినిమా కాబట్టి ఇది ఒక రేసు గుర్రం, కిక్, అతను అక్కడ ఎన్ని కలిపితే మళ్ళా ఒక పవన్ కళ్యాణ్ సినిమా అవుతుందని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. అంటే స్టోరీ ఎలా ఉంటుంది, లేదా ఏదైనా టైటిల్ అవి ఇంకా ఏమి అనౌన్స్ అవ్వలేదు కదా? డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ ఇమేజ్, ఎట్లా ఉండబోతుంది, పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తన పవర్ స్టార్డమ్ కి తగ్గట్టుగానే ఉంటది. లేకపోతే పవన్ కళ్యాణ్ కూడా ఆయన కూడా యాక్సెప్ట్ చేయాలి కదా. ఆయన ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి జనసేన అధినేతగా ఉండి క్షణం తిరిగి లేకుండా ఉన్నటువంటి వ్యక్తి ఒక సబ్జెక్ట్ ఓకే చేశాడంటే ఆయనకి ఇప్పుడు పారితోషికం కోసం, రెమ్యునరేషన్ కోసం సినిమాలు చేయాల్సినటువంటి అవసరం లేదు కదా. కేవలం ఫ్యాన్స్ ను కూడా మనం ఎంటర్టైన్ చేయాలి, అదొక ప్యాషన్. ఇంకా చెప్పాలంటే అదొక ప్యాషన్. అదే ఇప్పుడు నాకు అనిపిస్తుంది చిరంజీవి గారు చేసిన మిస్టేక్ అది. అప్పట్లో ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత కంప్లీట్ సినిమాల్ని పక్కన పెట్టేశారు. దాదాపుగా ఒక 7-8 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఖైదీ నెంబర్ 150లో యాక్ట్ చేశారు. నిజానికి అప్పుడు ఆయన కొంచెం ప్లాన్ చేసుకుని ఉంటే, బ్యాలెన్స్ చేసి ఉంటే కొంచెం 7-8 సంవత్సరాలు సినిమాలు చేయకుండా ఉండడం వల్ల ఆ టైంలో ఈ టీనేజ్ లోకి వచ్చిన పిల్లలందరికీ ఆయన దూరం అయిపోయాడు. తర్వాత మళ్ళీ ఆ ఖైదీ నెంబర్ 150తో కనెక్ట్ అవ్వడం ఇవన్నీ జరిగింది అనుకో, బట్ కొంచెం ఇది అవుద్ది కదా. సో పవన్ కళ్యాణ్ బహుశా నేను ఆ తప్పు చేయకూడదు అన్న ఉద్దేశంతో ఈ సినిమాలు చేస్తుండని మనం ఖచ్చితంగా స్వాగతించాలి. అదేంటి ఉప ముఖ్యమంత్రిగా అంత కీలకమైనటువంటి పదవిలో ఉండి మళ్ళీ సినిమాలు చేయడం అని మనం అనకూడదు. అంతే కదా. అంటే కొంచెం ఇప్పుడు చాలా మంది విహారయాత్రలు లేదంటే విదేశీ పర్యటనలు ఇవన్నీ చేస్తుంటారు కదా. కాబట్టి కొంచెం టైం కేటాయించుకొని నెలలో ఒక 5 రోజులు 10 రోజుల్లో ఇవ్వడం. లేకపోతే ఇప్పుడు ఈ టెక్నాలజీ కూడా అందుబాటులోకి వచ్చింది కాబట్టి రోజు ఏదో ఒక టైంలో మార్నింగ్ 5 to 8, 5 to 9 ఒక 3-4 గంటలు షూట్ చేసినా ఒక సీన్ అయినా అవుతుంది కదా. మరి ఓజీ అట్లానే చేశారు కదా. నైట్ షూట్స్. సో అందుకనే విజయవాడలో ఆయనకి ఇబ్బంది లేకుండా, ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఆయన కార్యకలాపాలకి ఇబ్బంది లేకుండానే అక్కడ కొంచెం సెటప్ అది చేసి అక్కడే ఒక స్టూడియో సెటప్ లాగా ప్లాన్ చేసి అక్కడ కొన్ని సీన్స్ అవి చేస్తున్నారని మనకి తెలుసు. కాబట్టి ఇప్పుడు ఇది కూడా ఉస్తాద్ భగత్ సింగ్ నా షూటింగ్ అది అయిపోయింది. ఇంకా దీనికి సంబంధించి దీని తర్వాత నెక్స్ట్ ఓజీ. ఒక రకంగా రాజకీయాలకి సినిమాలు చేయడం కూడా మంచిది కదా. ఫ్యాన్స్ లో జోష్ నింపాలంటే అవును, ఈ రెండు బ్యాలెన్స్ అవుతూ వెళ్తూ ఉంటే బాగుంటది. ఒకేసారి వదిలేసినా కూడా ఫ్యాన్స్ డౌన్ అయిపోతారు మళ్ళాను. అదే ఒక నాయకుడిగా ఎంత అనుకుంటున్నారో కానీ ముందు మాత్రం ఆయన ఒక యాక్టర్ గానే పరిచయం కాబట్టి అందరికి. సో దాన్ని బ్యాలెన్స్ వయసు పరంగా చూసినా కూడా ఇప్పుడు ఒక ఎన్టీఆర్, చిరంజీవి దీంతో కంపేర్ చేస్తే ఇంకా ఆయన ఇదే కాబట్టి డెఫినెట్ గా ఆయన సినిమాలు చేయడం అన్నది పొలిటికల్ గా కూడా అతనికి మంచి మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంటుంది, అంశం అవుద్దని మనం చెప్పొచ్చు. తప్పకుండా సార్, చూద్దాం. అంటే టైటిల్ ఎలా ఉండబోతుంది, స్టోరీ ఏమి ఇస్తారు, ఏ హీరోయిన్ వస్తారు, మళ్ళీ అంతా ఒక సస్పెన్స్. అండ్ ఆయన ఎట్లా కనిపిస్తారు, మళ్ళీ ఏదో ఒక ఫోటో కాపీ వస్తేనే గానీ అంచనా రాదు. ఆయన పాలిటిక్స్ లో కూడా ఎప్పుడు పర్మనెంట్ గా గెటప్ అని కాకుండా ఉండట్లేదు, డిఫరెంట్ ఇది ఆయన సరదాగా చేస్తున్నాడు. ఫ్యాన్స్ అందరూ మంచి బాగా. తప్పులేదు సార్, రాజకీయంగా ఆయన చేయాల్సిన వృత్తికి ధర్మం చేస్తూ అలాగే కొత్తగా కనిపించడం కూడా అది కూడా ఒక చాలా కష్టతరమైన అంశమే. ఎప్పటికప్పుడు తను మలుచుకుంటూ
అటుపక్క పొలిటికల్ ఇంత బిజీ షెడ్యూల్ లో ఆ. ఆయన బాడీ మెయింటైన్ మాట చేయడం. మీద దృష్టి పెడుతూ మళ్ళీ ఇది ఆ. చూస్తూ మళ్ళీ బాడీని పికప్ చేసుకుంటూ అవునవును. రకరకాల డైట్లు చేసుకుంటూ ఉండాలి. అవును. ఇవన్నీ ఉంటాయి. గ్రేట్. చూడాలి సార్ మళ్ళీ ఇంకొక మూవీ కోసం అయితే వెయిటింగ్. అదే పవర్ స్టార్ ఫ్యాన్స్ కి, నాట్ ఓన్లీ అవును. పవర్ స్టార్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ అందరికి కూడా ఒక ఫీస్ట్ లాంటి న్యూస్ అని చెప్పొచ్చు. చెప్పచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.